డియర్ ఫ్రెండ్స్, మీరు గమనిస్తున్నారో లేదో, ఒకవైపు నేపాల్. సో నేపాల్ లిటరల్గా తగలబడిపోయింది. మీకు ఎంత పెద్ద స్థాయిలో హింస అంటే సరేనండి, ఒక చిన్న దేశము అని అనుకున్నాం. తరువాత ఫ్రాన్స్ విప్లవం, ఫ్రెంచ్ విప్లవం చెప్పాలి. సో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మీకు ఇమాన్యుయల్ మ్యాక్రోని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మనకు ఎందుకు ఈ నాటో, మనకు ఎందుకు యుద్ధాలు, నాటోకి ఇంతంత డబ్బు మనం ఎందుకు ఇవ్వాలి, అదేదో అమెరికా అనే దేశం ఉంది కదా, వాళ్ళు చూసుకుంటారు కదా, మనం ఎందుకు నాటోలో ఉండాలి అని వాళ్ళు అడుగుతున్నారు. అంటే యూరోప్ యూనియన్లో ఉండే అతిపెద్ద దేశాల గురించి నేను మాట్లాడుతున్నాను. పోయిన వీడియోలో జర్మనీకి రష్యాకు మధ్య యుద్ధము జరిగితే 4,60,000 మంది సైనికులను మనం సమీకరించాలి, మనము కలిసి రష్యాపై యుద్ధము చెయ్యాలి. ఎందుకు చెయ్యాలండి ఈ యుద్ధాలు? ఈ ప్రపంచానికి ఎందుకు ఆలోచించండి. ఎందుకు ఇలా అంటున్నానంటే, శనివారం అండి మీకు యునైట్ ద కింగ్డమ్ అని ఒక ప్రోగ్రాం. మీరు నమ్ముతారో లేదో, లండన్ మహావీధుల్లో 1,50,000 మంది ప్రజలు చూడండి. యూరోప్లో ఎక్కడ చూసినా ఈ నిరసనలు, పోరాటాలు, హింస పెరుగుతూనే ఉంది. ఎవ్రీడే మనం మాట్లాడుతున్నాం, వీడియోలు పెడుతూనే ఉన్నాం. కానీ ఎక్కడైనా మీకు తగ్గుతున్నారా, ఆగుతున్నాయా? లేదు. 1,50,000 మంది రోడ్ల మీదకి వచ్చి యాంటీ ఇస్లాం. ఫస్ట్ విషయం, ఈ ముస్లిములు యునైటెడ్ కింగ్డమ్లోకి రాకూడదు, వీళ్ళని ఆపండి. ఇక రెండవది ఏంటంటే, ఇమిగ్రేషన్ పేరు మీద యాంటీ ఇమిగ్రేషన్ చట్టాలు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. ఎందుకు అంటే, యూకే అంటేనే ఎక్కడెక్కడ నుంచో, అంటే యూరోప్ దేశాల నుంచి కూడా ప్రజలు యూకేలోకి వస్తారంట. బాగా సంపన్న దేశము, ప్రాస్పరస్గా ఉంటుందనుకొని వస్తారు. ఇలా వచ్చేవాళ్ళు ఒక స్టేజ్లో మీకు ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు ఎక్కువైపోయి, మీరు వాదన వింటున్నారో లేదో, యూకే ఒక ఇస్లామిక్ దేశముగా మారిపోతుందా? సో అలా జరిగితే పరిస్థితి ఏంటి? ఆటోమేటిక్గా అక్కడ ఉండే హిందువులు, మేజర్గా ఉండే ఇండియన్స్, సో వీళ్ళ మధ్య ఒక పెద్ద పోరు జరుగుతుంది కదా, గొడవలు అయిపోతాయి కదా. కాబట్టి టామీ రాబిన్సన్ అనబడే ఒక సోషల్ యాక్టివిస్ట్, ఇతని పేరు చెప్తేనే వైట్ యూరోపియన్స్ అనేవాళ్ళే యూకేలో ఉండాలి, మీకు వాళ్ళ రంగు లేని వాళ్ళు ఎవరైనా నాన్ వైట్ యూరోపియన్స్, నాన్ వైట్ ఇమిగ్రెంట్స్, వీళ్ళు ఎవరు యూకేలో ఉండకూడదు. మేము లోకల్స్, ఇక్కడ ఉద్యోగాలన్నీ మావే. సో మీరు వచ్చి మా ఉద్యోగాలను చోరీ చేస్తున్నారు, కొల్లగొడుతున్నారు, బాగా సంపాదిస్తున్నారు, ఇక్కడ ఉండే వైట్ యూరోపియన్స్ని అష్ట కష్టాలకు గురి చేస్తున్నారు, మీరందరూ వెళ్ళిపోండి. ఇది యూకేలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి. మీకు ఇప్పుడు ఈలాన్ మస్క్ గారు, ఆల్మోస్ట్ అమెరికాలో ఈలాన్ మస్క్ చేసిన పొరపాట్లు, డాజ్ అన్నాడు, ట్రంప్తో కలిసి ఎలక్షన్ క్యాంపెయిన్ అన్నాడు, ఫైనల్గా ఇవాళ అందరూ ఈలాన్ మస్క్ను తిడుతున్నారు కదా. ఇలాంటి ఒక వ్యక్తిని నువ్వు ఎందుకు తీసుకొచ్చావు, ఇతనికి ఎందుకు నువ్వు సపోర్ట్గా నిలబడ్డావు, ఇది మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఈలాన్ మస్క్ ఏం చేశాడు? ఈ 1,50,000 మంది ప్రజలను రెచ్చగొట్టే విధంగా, అంటే మీ ఇంటి ముందు హింస అనేది వస్తుంది అంటే ఎవరో కత్తులు తుపాకులు పట్టుకొని వస్తారు, నువ్వు నిన్ను కాపాడుకోవాలి అంటే వాళ్ళతో యుద్ధము చెయ్యి లేదా చచ్చిపో. చూడండి స్టేట్మెంట్స్, ఇంతంత పెద్దవాళ్ళు, ప్రపంచంలోనే ద రిచెస్ట్ మ్యాన్ అంటాము, ఇతను ఏమంటున్నాడు? ఇతను ఏమైనా నిలబడతాడా? ఇతని ఇంటి ముందు ఇలా ఈ పోరాటదారులు వస్తారా, కత్తులు పట్టుకొస్తారా? రారు కదా. జాగ్రత్తగా మాట్లాడాలండి, బాధ్యతగా మాట్లాడాలి. లేదు. సో ఇప్పుడు అనేటప్పటికి ఏమైంది? ఒక వర్గము నీ ఇంటి ముందుకు వచ్చి గొడవలు చేస్తే నువ్వు ఏం చేస్తావు? వెళతావు, పోరాటం చేస్తావు, లేదా అక్కడికక్కడే నువ్వు చచ్చిపోతావు. అంటే నీ ఇంటిని తగలబెట్టేస్తారు, నువ్వు లోపల ఇరుక్కుపోతావు. అది పరిస్థితి. ఏం చెయ్యాలి? తిరగబడండి. ఎవరి మీద తిరగబడాలి? నీ దేశములో మీకు నాన్ వైట్ ఇమిగ్రెంట్స్ ఎవరెవరు ఉన్నారు? వీళ్ళందరూ ఆల్మోస్ట్ పౌరులే కదండి. సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, లేదా చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు ఉంటారు. సో వీళ్ళ మీద పోరాటం అంటే అర్థం ఏంటి? ఒక రేసిస్ట్. ఇప్పుడు పాకిస్తాన్ అండి, పాకిస్తాన్ నుంచి ఎంతోమంది స్కాలర్స్ ఉంటారు, శాస్త్రవేత్తలు ఉంటారు, వీళ్ళందరూ మీకు యూకేలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదా. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనండి, లేదా మీకు పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉంటాయి కదా, అక్కడంతా ప్రొఫెసర్లుగా కూడా ఉంటారు. సో వీళ్ళు నాన్ వైట్ ఇమిగ్రెంట్స్. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? 30 ఏళ్ళని సెటిల్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కానీ ఇప్పుడు ఏమంటున్నారు? లేదు,
వీళ్ళు ఎవరు ఉండకూడదు. ఇప్పుడు ట్రంప్ గారైతే ఇంకా గొప్పగా చెప్పారు, వాళ్ళందరూ ఏలియన్స్ అండి, గ్రహాంతర వాసులు, వాళ్ళు ఈ భూమికి చెందిన వాళ్ళు కాదు, మా అమెరికాకు అసలే చెందరు. అంటే ఒక భారతీయుడు ఉంటాడు, ఒక విద్యార్థి, అతను ఏమంటారు, యు ఆర్ ఎన్ ఏలియన్. సో నీకు సిటిజన్షిప్ వచ్చినా కూడా నువ్వు అమెరికన్వి కావు. సో అలాంటి సిట్యువేషన్ ఇవాళ యూకేలో ఉందండి. అందుకే చెప్తున్నాను, మనం ఫ్రాన్స్ తగలబడిపోతుంది అంటున్నాం. జర్మనీ నుంచి వాళ్ళ ప్రజలు పారిపోతున్నారు, ఎందుకంటే రష్యాతో యుద్ధము. ఈ మాటే వాళ్ళకి భయం. ఎవరండి యుద్ధాలు కోరుకుంటారు? ఏదో ఉన్న ఒక జీవితము హ్యాపీగా జీవించాలనుకుంటారు, కానీ ఇలా కత్తులు తుపాకులు పట్టుకొని యుద్ధాలకు వెళ్ళి ఎవరు ప్రాణాలు పోగొట్టుకుంటారు? కాబట్టి మనము ఏదో ఒక రకంగా సేఫ్గా బతుకుతున్నాం, కానీ యూరోపులో పరిస్థితులు అలా లేవు. సో ఇప్పుడు యూకే అన్నారు అనుకోండి, 150,000 మంది ర్యాలీకి వచ్చారు కదా, సడన్గా వీళ్ళు గ్రూపులుగా విడిపోయారు. విడిపోయి ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం ఎలాగంటే ఆ ఫోటోలు చూస్తే భయంగా ఉంది. అంటే ర్యాలీలో యూకే కోసరము, మన యూరోపియన్స్, వైట్ యూరోపియన్స్ కోసరము మనము పోరాడాలి, నిలబడాలి, పదండి అని చెప్పి టామీ రాబిన్సన్ ఒక పిలుపునిస్తే కుప్పలు తెప్పలుగా జనాలు వచ్చారు. వచ్చిన వాళ్ళ మధ్య గొడవలు. సో ఇప్పుడు యూకే ఏం చెయ్యబోతుంది? ఎవరిని వీళ్ళు పంపిస్తారు? మీరు ఎవరు రాకూడదని ఎలాంటి చట్టాలు? ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఏదో ఒక రకంగా వీళ్ళు ఆ సముద్రము దాటడము, నదులు దాటడము, దీన్నే డాంకీ అంటారు, డాంకీ ఇమిగ్రేషన్. సో వచ్చిన వాళ్ళు మీకు దొరికిపోతారు. మరి దొరికిపోయిన వాళ్ళని ఎక్కడ ఉంచాలి? ఒక టైప్ ఆఫ్ హోటల్. అంటే వీళ్ళు నేరగాళ్ళు కాదండి, ఎలాగో అలాగా యూకేలోకి వచ్చి బతకాలి అనుకునేవాళ్ళు. కాబట్టి బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు, వీళ్ళని మనం హింసించకూడదు అని మీకు ఒక అకామిడేషన్ ఇస్తారు. అక్కడ వీళ్ళు ఫుడ్ కూడా పెడతారు, పెట్టి అడుగుతారు. మీకు ఆ డాంకీ చిత్రాన్ని చూస్తే కోర్టులో కేసు నడుస్తుంది, జడ్జి గారు అడుగుతారు, ఎందుకు మీరు యూకేలోకి రావాలనుకుంటే ఇక్కడ బాగుంటుందండి, మాకు జీవితాలు బాగుంటాయి, మేము ఏదో ఒక రకంగా బతకగలము అని చెప్పి వచ్చాము అంటే జడ్జి ఏం చేస్తాడు? లేదు మీరు తప్పు చేశారు, నేరము ఎలా అనలేరు కదా, అనలేరు. కాబట్టి సరే వీళ్ళని ఒక 6 నెలలు పలానా దగ్గర ఉంచండి, తర్వాత మనము ఒక డిసిషన్ తీసుకుందాం. ఇలాగా 1000 మంది వచ్చారు అనుకోండి, మీకు యునైటెడ్ కింగ్డమ్ ఏం చెయ్యగలదు? సో ఇప్పుడు వీళ్ళకి ఎంత అకామిడేషన్ ఎందుకు ఇవ్వాలి అంటున్నారు. వీళ్ళు ఏమంటారు? ఇప్పుడు ఈలాన్ మస్క్ చెప్పిన ఒక మాట ఫ్రెండ్స్ ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, అతను ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ లోకల్గా ఉండే నాయకులు వీళ్ళు అంటే ప్రజలు విసిగిపోయారు. అబ్బే ఎలక్షన్స్ వద్దు, వీళ్ళకి ఓట్లు మేము వెయ్యము అంటున్నారు. కాబట్టి దీనికి మార్గము ఏమిటి? వేరే దేశాల నుంచి వాళ్ళకి వీసాలు ఇచ్చి మీకు యూకేలోకి తెప్పించుకొని వీళ్ళ ద్వారా ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకుంటున్నారు. సో వీళ్ళు వేసే ఓట్ల ద్వారా ఈ నాయకులు బతికేస్తున్నారు. ఇక మీదట ఇది జరగకూడదు. అంటే ఓటు బ్యాంకు కోసరమే యూకేలోకి ఇంతంత మంది వస్తున్నారని చెప్పి ఈలాన్ మస్క్ లాంటి వ్యక్తి చెప్తే దీన్ని ఏమనాలి? ఇప్పుడు ఒక దేశములో లోకల్స్ ఎక్కువ ఉంటారా, ఫారినర్స్ ఎక్కువ ఉంటారా? లోకల్స్ ఓటు మీకు కావాలా, ఫారినర్స్ ఓటు మీకు కావాలా? సేమ్ కెనడా సిక్కుల ఓటు బ్యాంకు కోసరమే ఖాళిస్తాన్ మూమెంట్ని సపోర్ట్ చేశాడు అని చెప్పి మీకు జస్టిన్ ట్రూడో మీద ఒక అభియోగం. కానీ కెనడా ప్రజలు నిన్ను ఆదరిస్తే సిక్కుల అవసరం నీకేంటి? అవసరం ఉండదు కదా. సో ఇదే ఇతని ఫారిన్ పాలసీలో తేడా. ఇవాళ యూకేలో కూడా అదే జరుగుతుంది. లోకల్స్ మాకు వద్దు, ఫారినర్స్ మాకు ఓట్లు వేస్తే మేము గెలిచేస్తాము అని చెప్పి ఈలాన్ మస్క్ వాళ్ళు ఆలోచిస్తారని చెప్తున్నాడు ఆయన. ఇది ఎంత తప్పు చూడండి. ఇలాంటి తప్పుడు పాలసీలు ఉండబట్టే ఒకవైపు ఫ్రాన్స్, ఇంకొక వైపు జర్మనీ, ఇవాళ యూకే అంటే యూరోప్లో అతిపెద్ద దేశాలు ఇవాళ అష్ట కష్టాలు పడుతున్నారు. అంటే సరైన ఆలోచన లేదు. కానీ వీళ్ళ మీకు వైట్ యూరోపియన్ క్యాంపెయిన్, దీన్ని ఎప్పుడు మనము సమ్మతించలేదు, ఒప్పుకోలేదు. ఎందుకంటే వీళ్ళు ఇలాంటి క్యాంపెయిన్తోనే మనల్ని కూడా చాలా చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయని మాట్లాడతాం చూసారా, సరిగ్గా యూకే కూడా అలాంటి సిచ్యువేషన్లోనే ఉంది. మరి వీళ్ళు పెట్టిన ఈ వైట్ యూరోపియన్ పబ్లిసిటీ, దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? ఇది కరెక్ట్ అంటారా, తప్పంటారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.